వరంగల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ చాహత్ వాజ్పాయ్, సిపి సన్ప్రీత్ సింగ్ ప్రజాప్రతినిధులు, అధికారులతో కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు హనుమకొండలోని అదాలత్ జంక్షన్లో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు మంత్రి పొంగులేటి. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, డీసీసీ అధ్యక్షులు వెంకట్రామరెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆంక్షలను అర్థం చేసుకొని దశాబ్దాల మన తెలంగాణ ఏర్పాటు కలను సాకారం చేసిన నాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారికి, నాటి ప్రధానమంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారికి మరోసారి తెలంగాణ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో మనం పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం దాటిపోయింది. డిసెంబర్ 7, 2023న ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు మనం 3వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రాణ త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలన పారదర్శకంగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి, ప్రతి నిర్ణయంలో ప్రజల కోణంలో ఉండాలి, అమరుల ఆశయాలు ఉండాలి, యువత ఆకాంక్షలు ఉండాలి. మేము బాధ్యతలు స్వీకరించిన క్షణం నుండి ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. మేము అధికారం చేపట్టిన నాటికి సవాళ్లు, సమస్యలు, అప్పుల సమస్యలు ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజల మనోభిష్టానికి మేరకు ప్రభుత్వం అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. తొలిసారిగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధమైన పాలన జరుగుతుంది. ప్రజల ప్రయోజనాలే పరమావధిగా, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. మేము పాలకులం కాదు, ప్రజలకు సేవకులం. ప్రజలు మాకు అప్పగించిన ఈ అధికారాన్ని ఒక బాధ్యతగా భావించి ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్తున్నాం. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక మరియు వ్యవస్థల విధ్వంసాన్ని సరిచేస్తూ పాత అప్పులు, వాటి వడ్డీలని చెల్లిస్తూ పాలనను గాడిలో పెట్టాం. ఒకవైపు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే మరొక వైపు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం. ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ ప్రజానికానికి ఒక నమ్మకం, భరోసా కల్పించడంలో సఫలమైనామని చెప్పటానికి ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలే నిదర్శనం. అభివృద్ధిలో, ఆదర్శవంతమైన పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలని లక్ష్యంతో పనిచేస్తున్నాం. తెలంగాణ అస్తిత్వానికి మరియు సంస్కృతికి, సాంప్రదాయాలకు, పండుగలకు మా ప్రభుత్వం పెద్దపీట వేసింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున కవులు, కళాకారులని మా ప్రభుత్వం సత్కరించింది. అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రైతు, పారిశ్రామిక, మహిళా రూపురేఖల్లో స్థానిక సాంప్రదాయాలు ఉట్టిపడేలా రూపొందించి రాష్ట్ర సచివాలయంలో, అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఆవిష్కరించుకోవటం జరిగింది.